ఆ నసిరం మెత్తుకెళ్ళా. ఎంత దెబ్బ కొట్టాడమ్మా, ఎంత దెబ్బ కొట్టాడు? నొప్పిగా ఉందా? లేదక్క. ఇది చూడండి, చూడఎలా వాసిపోయిందో. ఎర్రగా కమిలింది కూడా. ఉండు, కొబ్బరి నూనె రాస్తాను, మంట దొబ్బుద్ది. నీకు ఈ గ్రూప్ డాన్సులు వద్దు గాని చిన్న చిత్తక మామూలు వేసాలు వేసుకో. డైలాగ్ ఉంటే మంచిది, లేకపోతే లేదు. గీతంతో సరే. యాక్షన్. కట్. ఓకే ఓకే సార్. యాక్షన్. కట్. ఓకే. యాక్షన్. కట్. ఓకే వన్ మోర్. ఓకే, వన్ మోర్. రెడీ. యాక్షన్. కట్ కట్. వాట్ హ్యాపెండ్? వాళ్ళమ్మో కళ్ళు తిరిగి పడిపోనది. ఏటైంది డాక్టర్మ్మా? ఏటైంది మా చెల్లికి? మీ చెల్లికి ఏం కాలేదు, తల్లి కాబోతుంది అంతే. ఈ మందులు టానిక్ వాడండి, నెలకోసారి వచ్చి చెకప్ చేయించుకోండి. 50 రూపాయలు. వద్దక్క, ఈ పాపాన్ని నేను మొయ్యలేను. అబార్షన్ చేసుకుంటాను. చేసుకుంటానంటే చేసేవాళ్ళేరి. 2 ఏళ్ళు ఇస్తే గాని ఏ డాక్టరమ్మా నిన్ను అందుకోదు. డబ్బులేయి. అక్క, నా కాడ కూడా పైసా లేదు. అందుకని నేను చెప్పినట్టుగా ఉంచేసుకో. మనకి మొగుడా ముద్దులా ఎవ్వరు నేరు. కట్టకాలానికి కొడుకో కూతురు అయినట్టుగా మరెవరు కారు కూడా. అందుకని ఉంచేసుకో. 4 నెలలు అయిపోయింది. మరో 5 నెలలు అంతే. కళ్ళు మూసుకుంటే 5 నెలలు అట్టే గడిచిపోతాయి. తరువాత అంటావు పండంటి పాపనో బాబునో ఎత్తుకుంటావు. కలిగిన కాడికి పెట్టి పెంచావనుకో, అదే శివరాకరికి నీకు అమ్మ అవుద్ది, ఆదరవవుద్ది. అక్క, కడుపుతో ఉంటే ఈ ఆశాలు రావు. ఏయటం నీకు మంచిది కాదు. వాళ్ళింటే వీళ్ళింటే పని మనిషి కావాలేమో కనుక్కొనొత్తాను. వాళ్ళు కావాలంటే అది అలాగే కుదుర్చుకుందు గాని.
16 కళలు దీని ముఖంలోనే ఉన్నాయి. అందుకని దీనికి కళ అని పేరు పెడదాం. ఏదంతో మనిషి ఈ లోకమే ఒక సంత, ఈ సంతలో ఏ కళ నేనే అసిస్టెంట్ డైరెక్టర్ రాముని వస్తున్నామండి. ఏం కళ బాగున్నా? బాగున్నాను. స్కూల్కి వచ్చావా? మరి షూటింగ్ రావా? షూటింగా? ఎక్కడ? ఇక్కడ కాదు, ఇక్కడ అయిపోయింది. ఇప్పుడేమో ఊరవతల గుడిసెల దగ్గర చేస్తున్నారు, అక్కడికి రావాలి. నేనెందుకు? ఎందుకంటే మన సినిమాలో పాప కింద యాక్ట్ చేసావు కదా, అందుకు. నా యాక్టింగ్ అయిపోయిందిగా? అయిపోలేదు, ఇంకా ఉంది. మీ అమ్మ ఉంది చూడు, అదే సినిమాలో మీ అమ్మ కింద యాక్ట్ చేసింది. ఆ అమ్మేమో నీకు గోరు ముద్దలు తినిపించడం, ఆ తర్వాత గుండెలు చచ్చిపోవడం, నువ్వేమో బోరుమని ఆడడం, ఇంకా చాలా ఉంది. ఉందా? ఉన్నా నేను రాను. యాక్టింగ్ చేస్తే మా అమ్మ కొడుతుంది, నేను రాను. అలా అంటే లేకలా సగంలో మానేయచ్చా? మానేస్తే మా డైరెక్టర్ పిచ్చ కోపం వస్తుంది. వస్తే రానియండి, నేను రాను. అలా అనకమ్మా, ఒకే ఒక్క సీన్ అమ్మా, మీ అమ్మ తెచ్చి పొంగారు తిరిగి వచ్చేది. కానీ మా బుజ్జి కదూ, మా కన్ను కదూ, మా తల్లి కదూ. నేను రాను. అది కదమ్మా, నేను యాక్ట్ చేస్తే 200 కదా ఇచ్చాం, ఈవేళ యాక్ట్ చేసాం అనుకో 500 ఇస్తాం. 500? 500. 500 అంటే కిరాణా కొట్టు బాకీ తీర్చి కొత్త సరుకులు కొనుక్కోవచ్చు. ఇదిగో మరి, మళ్ళీ ఏమో షూటింగ్ అయిపోగానే నిన్నేమో కార్లో దించేస్తాం, వస్తావు కదా? అది అలా ఉండాలి. మా కన్నతోడి, మా బుజ్జితోడి బుద్ధి వచ్చేస్తున్నాం. దాదా తినమ్మా, ఈ ఒక్క ముద్ద నా కోసం, నా తృప్తి కోసం తినమ్మా. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు, నువ్వే తిను. నువ్వు అబద్ధం ఆడుతున్నావు, అవునా? అమ్మా, నా కడుపు కట్టుకొని నిన్ను పెంచాల్సింది పోయి, నీ కడుపు కట్టుకొని నన్ను పెంచాలని ఇంకా ఈ లోకంలో ఉంచాలనుకుంటున్నావు. కానీ అది జరగని పనమ్మా. అమ్మా, ఏమి రాశాను, పెంచాలని ఉంచాలని. నువ్వు నోరు ముయ్యకపోతే మెడలోంచి తన్నించాలని ఆలోచించుచున్నాను. నోరు ముయ్యి. అవునమ్మా, నేనెంతో కాలం బ్రతకను, నాకు పిలుపు వచ్చేసింది. మీ నాన్న నన్ను రమ్మంటున్నారు. నేను వెళ్ళిపోవాలి పాపా. వస్తాను పాపా. జాగ్రత్త. అమ్మా, ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోయావా అమ్మా? అమ్మా, నన్ను దిక్కులేని దాన్ని చేసి వెళ్ళిపోతావా అమ్మా? అమ్మా, అమ్మా, నీకోసం, నీ తృప్తి కోసం ఈ ఒక్క బుద్ధ, ఆఖరి బుద్ధ తింటానమ్మా, తింటాను. లైట్స్ ఆఫ్. ఏమిటయ్యా నువ్వెందుకు ఏడుస్తున్నావు? సీను సార్, ఆ సీను రాసేటప్పుడు నేను కుళ్ళి కుమిలి ఎంత ఏడ్చానో మీరిప్పుడు ఆ సీను తీస్తుంటే చూసి తట్టుకోలేక అంతకంటే రెట్టింపుగా కుళ్ళి కుమిలి ఆడవాళ్ళనిపించి కుమిలి ఏడుస్తున్నాను అంటావు. ఓయ్,
కట్టెప్పుడు చెప్పేశాను, సీన్ అయిపోయింది, రిలాక్స్ అవ్వు. నీకే చెబుతుంది, రిలాక్స్ అవ్వవయ్యా. సార్ సినిమా మొత్తానికి ఇప్పుడు తీసిన సీన్ ఎందుకు చూశారు? అదొక్కటి చాలు సార్. ఆడవాళ్ళు కంటికి మంటికి దాటిగా ఏడుస్తారు సార్. 100 గ్యారంటీ. నీ మొహం, ఇంత మంచి సీన్కి 100 డేస్ ఏమిటో నీ కర్మ. అయితే 225 లేకపోతే 375 ఆడి తీరాలి. ఆడుతుంది, గ్యారంటీగా ఆడుతుంది. నా కెమెరా. ఇదిగో కళ, నీకు ఇస్తాను 500. అయ్యో 5 అయిపోయిందే. స్కూల్ వదిలేసి ఉంటారు. మరి నిన్ను ఎక్కడ దింపంటావు? ఇంటి దగ్గర దింపేనా? వద్దు, మరి ఎక్కడ దింపంటావు? రంగబాబు కిరాణా కొట్టు దగ్గర దింపండి. ఓహో సరే, పద డ్రైవర్. మెల్లగా. కళ ఇంకుంటానమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్. నమస్తే. వెళ్ళరామ్మా. ఏ డ్రైవర్ పోనీ. ఏంటి కలా కారులో వచ్చావు? మీ బాకీ తీర్చేద్దామని. అమ్మ డబ్బులు ఇవ్వడానికి కారులో వచ్చావా? నా తల్లి, నా అమ్మే. సరుకులు ఏమన్నా కావాలంటే చెప్పు, కావలసినన్ని తీసుకెళ్ళు. డబ్బుదే ఉందిలే, తర్వాత ఇవ్వచ్చు. నీకేం కావాలో తీసుకెళ్ళు. నాకే వద్దు, మా అమ్మ వచ్చినప్పుడు ఇవ్వండి. సరే, నీ ఇష్టం. వెళ్ళొస్తాను బాబు గారు. అలాగే. చిన్న పిల్ల అనుకున్నాను, గడుస్తే. వెళ్ళొస్తానమ్మగారు. సరే సరస్వతి, అమ్మగారు, ఉత్త చేతులతో వెళ్తున్నావే, మధ్యాహ్నం మిగిలిన కూర పులుసు కాస్తంత అన్నం అక్కడున్నాయి, తీసుకెళ్ళు. అలాగే. ఆ సరస్వతి, ఊరి నుంచి అయ్యగారు రేపు వస్తున్నారట. ఆయన రూము సారి తుడిచి సర్దిపెట్టి వెళ్ళు. సరేనమ్మగారు. ఉమ్. నేను వెళ్తానండి. ఏమండి? ఏమిటిది? వదలండి. నేను వెళ్తాను. వద్దండి. వద్దు. వద్దు. ప్లీజ్. నన్ను వదలండి. నేను అలాంటి దాన్ని కాదండి. ప్లీజ్. వదలండి. ఏమైంది? ఏమైంది సరస్వతి? అబ్బే, ఏం లేదు, ఏం కాలేదమ్మగారు. రూమ్ అంతా శుభ్రం చేసావా? ఆ, సరే, ఆ కూర పులుసు తీసుకెళ్ళు.